నమస్తే అండి. నమస్తే సార్. నిన్న ఆసరాకు 1480 కోట్లు రిలీజ్ చేశారు. ఆ పథకాలు జగనన్న విద్యా దీవెన, చేయూత, ఈబీసీ ఇన్పుట్ సబ్సిడీ కూడా రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? సార్, ఎలక్షన్ అయిపోగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇవ్వవలసినది సొమ్ము ఇచ్చేశారు. ఇది ఎలక్షన్ ముందు ఇవ్వవలసింది. అలాగే టీడీపీలోకి కొంతమంది సీడ పురుగులు చేరి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే సంక్షేమ కార్యక్రమాలలో వెయ్యాల కదలగనేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దానిని రాజకీయానికి ముడిపడి రాజకీయ దానిలో ఆలోచించి ఇప్పుడు మీరు వేయకూడదు అలాగనేసి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే నిమ్మగడ్డ రమేష్ నాయుడు వాళ్ళు ఆపారు. నాకు రాజకీయం శాశ్వతం కాదు, నాకు ప్రజలే కావాలి అనుకున్న మంచి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి. ఈవేళ నేను ఏదో డబ్బులు వేయకూడదు, ఎలక్షన్ అయిపోయింది అనుకున్న మనిషిలో కాదు. అటువంటి వ్యక్తి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఈవేళ నేను ప్రజల కొరకే పుట్టాను, నేను ప్రజలకే అంకితం అనుకున్న వ్యక్తి ఎలక్షన్ అయిపోగా కూడా ఆయన ఆ బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అలాగే మరి ఇచ్చిన మాట తప్పని జగన్పై మీ అభిప్రాయం ఏంటండి? మంచి వ్యక్తి సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మంచి వ్యక్తి. తన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏ రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు అనేది దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర పెట్టారు. నీళ్ళు లేని గ్రామాలు ఉన్నాయి, నీళ్ళు ఇవ్వాలి. తాగునీటి లేని వరకు తాగునీటి కొరత తీర్చారు. అలాగే సాగునీటి లేని వరకు సాగునీటి కొరత తీర్చారు. అలాగే అనేక రకమైన ఇబ్బందులన్నీ ఈ పాదయాత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు చూసి తన సీఎం అవగా ప్రతి ఒక్కటి పిల్లలు ఏడు సార్, ఒకటా రెండు సార్, పిల్లలు ఈవేళ రెక్కడితే డొక్కాలేని వాళ్ళకి ఒక పాప ఒక బాబు ఉన్నారు. వాళ్ళు ఎలా చదివించుకుంటారు సార్? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాగా అమ్మఒడి అనే పథకం ఒక పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం వేయడం వల్ల ఈవేళ పిల్లలు శ్యామలంగా తల్లికి తండ్రి కన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ అమ్మఒడి తీసుకొని తల్లి కూలికి వెళ్ళకుండా బ్యాంకుల నుంచి ఆ డబ్బులు తెచ్చుకొని పిల్లల్ని వండి తయారు చేసి క్యారేజీలు కడుతుంది సార్. ఈవేళ హ్యాపీగా వెళుతుంది. అలాగే మరి ఎవరు సీఎం కాబోతున్నారు? ఏ పార్టీకి ఓట్లు వేశారనుకుంటున్నారు ప్రజలు? రాజకీయంలోని విన్ అవ్వాలని రాజకీయ స్వార్థం కొరకు వాళ్ళ లబ్ధి కొరకు అనేక రకాలుగా నేను కావాలా సీఎం, నేను కావాలని చంద్రబాబు నాయుడు వస్తాడు, నేను అవ్వాలనేసి నిమ్మగడ్డ రమేష్ వస్తాడు. కానీ ఆంధ్ర రాష్ట్రంలోని ఈ జనాల తాలూకా బాధలను తిరిగి ఏ జిల్లాలోని ఎవరికి ఏ బాధలు ఉన్నాయి, ఎవరికి ఏం చేయాలి అనేది ఒక చూసిన వాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరో కాదు. కాబట్టికి ఈవేళ ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా ఎన్ని కూటములు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. అది అక్షర సత్యం సార్. ఓకే, ఫైనల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి సార్? వాళ్ళు అయితే అంటున్నారు సార్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్నీ కూడా లెక్కలు వేసేసుకుంటున్నారు సార్. వాళ్ళ లెక్కల మాత్రం గుడ్డి సార్. వాళ్ళ లెక్కలో వాళ్ళ స్వార్థం కొలిది చేసుకున్న లెక్కలో మాకు 175కు 75 అలాగనేసి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం గుద్దినట్టు చెప్తున్నారు, జై కంట కొట్టినట్టు చెప్తున్నారు. కానీ అది లంచగొట్టు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అమ్మఒడి ఉంది, అలాగే పిల్లల చదువులకి విద్యాదీవెన ఉంది, ఆ తర్వాత అలాగే రైతు భరోసా ఉంది, వికలాంగులకి పెన్షన్ ఉంది, బోల్డ్ అన్ని సార్. చెప్పాలంటే ఈ వేళ లబ్ధి పొందిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది గుండెల్లో నాటిపోయింది సార్. కాబట్టి ఈ వేళ వీళ్ళు అనుకుంటా ప్రతి ఒక్కరు కూడా ఈ టీడీపీ వాళ్ళు ఎంతమంది కూటమి కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని కదిపేదే లేదు. 175కే 175. జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ హ్యాపీగా విదేశాలు వెళ్ళి యాత్ర చేసుకుంటున్నారంటే ఆయన గుండెల్లో నాటిపోయింది సార్. ఆంధ్ర రాష్ట్రానికి నేను ఏం చేశాను, ఆంధ్ర రాష్ట్రానికి ఏమి కొలుతుంది, నేను ఆ కొరతను తీర్చాను, ఇటువంటి సీడపురుగులు ఏమొచ్చినా నేను ఏమి తాకలేవు అనేసి ఈ వేళ ఫ్యామిలీతో విదేశాలు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.